రుచికరంగా గారెలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ గారెలు ప్రిపేర్ చేయడానికి మినపప్పుని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోండి. ఇక్కడ నేను తొక్క ఉన్న మినపప్పుతో ఈ గారెలు చేస్తున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడగండి. కడిగేటప్పుడు ఈ తొక్క మొత్తం పోకుండా కొద్దిగా అలానే ఉండేటట్లుగా చూసుకోండి. ఈ తొక్క ఉండటం వల్ల గారెలకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా కడిగిన పప్పుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం, ఒక పచ్చిమిరపకాయ, తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. వీటితో పాటుగా తరిగిన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల గారెలు ప్లెయిన్గా వస్తాయండి. లేదు అంటే పప్పును ముందుగానే మిక్సీ పట్టుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను 2 రకాల ఈ పప్పుని తయారు చేశానండి. ఒకటి ప్లెయిన్గా, ఒకటి ఈ ముక్కలతో తయారు చేశాను అన్నమాట. ఈ గారెలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని పాలిథిన్ కవర్ చుట్టుకొని దాని మీద కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పిండిని తీసి ముద్దలాగా చేసుకొని ఈ విధంగా గారెలాగా తయారు చేసుకోండి. దానికి హోల్ పెట్టి దీన్ని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆ మూకుడు పట్టేటన్ని గారెలు వేసుకొని అవి కాలి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత వాటిని బయటికి తీయాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గారెలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, గారెలు రెడీ అయిపోయాయి. దీన్ని చికెన్ గ్రేవీతో తినొచ్చు, పల్లీ చట్నీ, ఇంకా ఏ చట్నీ అయినా తినొచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వంట సాగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.